ఏప్రిల్ 5న దేవర రానున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దేవర కనుక వేరే కారణాలతో కాస్త లేట్గా వస్తే మాత్రం ఆ డేట్ను కబ్జా చేసేందుకు మిగతా హీరోలు పోటీ పడుతున్నారు. దేవర డేట్ కోసం టిల్లు అలాగే రౌడీ సీరియస్గా ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. RRR తర్వాత టైగర్ నటిస్తున్న మూవీ కావటంతో సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేందుకు కొరటాల గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఏప్రిల్ 5న దేవరను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువ అనే ప్రచారం సాగుతోంది. అందుకు కారణం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈసారి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత దేవర రిలీజ్ పై మళ్ళీ క్లారిటీ ఇవ్వనున్నాడు కొరటాల. ఒకవేళ ఏప్రిల్ 5న దేవర రాకపోతే ఆ డేట్ కు వచ్చేందుకు ఫ్యామిలీ స్టార్ రెడీ అవుతున్నాడు. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ సరైన సంఖ్యలో థియేటర్స్ అందుబాటులో లేని కారణంగా మూవీని వేసవికి పోస్ట్ పోన్ చేశాడు నిర్మాత దిల్ రాజు. దేవర డేట్ కోసం ఒక్క రౌడీ మాత్రమే కాదు, టిల్లు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడట. లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన సినిమా టిల్లు స్క్వేర్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పుడు టిల్లు కూడా ఏప్రిల్ 5న దేవర తప్పుకుంటే ఆ డేట్ కు వస్తానంటున్నాడట. బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయితే రెస్పాన్స్ అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ సలార్ విషయంలో ఆ సెంటిమెంట్ బద్దలైంది. రెబల్ స్టార్ రెబలిజాన్ని ఓటీటీ స్క్రీన్ పై చూసేందుకు నెటిజన్స్ పోటీ పడుతున్నారు. దాంతో సలార్ యూనిట్ మామూలుగా జోష్లో లేదు. చాలా అరుదుగా మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపిన పాన్ ఇండియా మూవీస్ ఓటీటీలోనూ సేమ్ రెస్పాన్స్ అందుకుంటాయి. గతంలో RRR ఇటు బిగ్ స్క్రీన్ పై అటు ఓటీటీ డివైజుల్లో దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా నాటుకు క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సలార్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సలార్ ను థియేటర్లో చూడని ఆడియన్స్, ముఖ్యంగా కోలీవుడ్ మాలీవుడ్ ఓటీటీలో చూసి రెబల్ స్టార్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తోంది. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. సలార్ ఓటీటీ రెస్పాన్స్ చూసి హోంబలే ఫిల్మ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. సలార్ 2 తెరకెక్కించేందుకు ఇదే రైట్ టైం అంటున్నాడట ప్రశాంత్ నీల్. అన్ని కుదిరితే ఇదే ఏడాది సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 పై ఫోకస్ పెట్టడంతో ఎన్టీఆర్ కూడా వార్ 2 చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా సలార్ 2 రిలీజ్ అయిన తర్వాతే పట్టాలెక్కనుంది. కోలీవుడ్ హీరోలు మామూలు స్పీడ్ మీద లేరు. కోలీవుడ్ హీరోలు అనగానే విజయ్, అజిత్ లేదా ధనుష్, శివకార్తికేయన్ కాదు. సీనియర్లు అదే వాళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్. విక్రమ్తో కమల్, జైలర్తో రజనీ కంబ్యాక్ ఇచ్చింది మొదలు వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతూ సినిమాలు లాక్ చేస్తున్నారు. విక్రమ్తో కమల్ 500 కోట్లు రాబట్టాడు. ఆ తర్వాత జైలర్తో 650 కోట్లు రాబట్టాడు సూపర్ స్టార్. ఏ ఇండస్ట్రీకి ఇంతకంటే ఏం కావాలి? ఇద్దరు స్టార్ హీరోలు సూపర్ ఫామ్లో ఉండటంతో డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. వీరిద్దరు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే కొత్త సినిమాలు కమిట్ కావడంతో రజనీకాంత్ను చూసి కమల్ ఫాలో అవుతున్నాడా, లేక కమల్ను చూసి రజనీకాంత్ రెచ్చిపోతున్నాడా అనేది అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా సీక్వెల్స్ విషయంలో రజనీకాంత్, కమల్ తగ్గేదే లేదు అంటున్నారు. కమల్ హాసన్ ఇప్పటికే భారతీయుడు 2, విక్రమ్ 2 లైన్లో పెట్టాడు. వచ్చే వేసవిలోని ఇండియన్ 2 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు రజనీకాంత్ కూడా సీక్వెల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జైలర్ సీక్వెల్లో నటించేందుకు సూపర్ స్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందుకే దర్శకుడు నెల్సన్ జైలర్ 2 స్టోరీ రాస్తున్నాడట. జాతిరత్నాలు దర్శకుడు అనిదీప్ కు టాలీవుడ్ లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇతని శైలికి, కామెడీ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ ఎక్కువ. 2 ఏళ్ల క్రితం ప్రిన్స్ అనే మూవీ తీసి కాస్త డిసప్పాయింట్ చేశారు. కానీ ఇప్పుడు కంబ్యాక్ కోసం బిగ్ హీరోతో చేతులు కలుపుతున్నాడు. జాతిరత్నాలను మించిన హాస్యరస చిత్రాన్ని అందిస్తాను అంటున్నాడు. 2016లో పెట్టుగోడ లాంటి చిన్న సినిమా, ఆ తర్వాత జాతిరత్నాలు లాంటి బ్లాక్ బాస్టర్. అదే స్పీడ్ లో ప్రిన్స్. ఇది 2 ఏళ్ల క్రితం వరకు అనుదీప్ స్పీడ్. కానీ ఎప్పుడైతే బైలింగ్వల్ మూవీ ప్రిన్స్ ఫెయిల్ అయ్యిందో అనుదీప్ కూడా బ్యాక్ అయ్యాడు. అనుదీప్ చేతిలో జాతిరత్నాలు సీక్వెల్ స్టోరీ రెడీగా ఉన్నా అందుకింకా సమయం ఉంది. ఈలోపు వెంకీతో కామెడీ మూవీ ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. వెంకీ వెళ్లి సైందవ్ చేశాడు. ఈలోపు అనుదీప్ మాస్ రాజాను మీట్ అయి లైన్ చెప్పి ఇంప్రెస్ చేశాడు. రీసెంట్ గా ఫుల్ స్టోరీ నరేట్ చేసి డేట్స్ లాక్ చేశాడు. చాలా కాలం తర్వాత టాలీవుడ్ మాస్ రాజాలోని కామెడీని చూడనుంది. మార్చి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో రవితేజతో జోడీ కట్టే అవకాశాలున్నాయి.
కన్నడ డబ్బింగ్ చిత్రం సప్తసాగరాలు దాటి సినిమాలో తనదైన నటనతో మెప్పించింది రుక్మిణి. 200 కోట్లు అనగానే గుంటూరు కారం కొల్లగొట్టిందా అడుగుతారు, లేదా పక్కన కోలీవుడ్ హీరోలు ఈ రికార్డ్ అందుకుంటున్నారా అంటూ ఎంక్వైరీలు చేస్తారు. కానీ ఒక తెలుగు సినిమా, అది కూడా చాలా చిన్న సినిమా, 200 కోట్లు కొల్లగొట్టింది అంటే మీరు నమ్మగలరా? ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను. 50 కోట్ల బడ్జెట్ కూడా లేని చిత్రం, పైగా స్టార్ హీరో నటించని సినిమా ఇప్పుడు 200 కోట్లు కొల్లగొట్టింది. అదే హనుమాన్. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 200 కోట్ల వసూళ్లను రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ తెలుగు సినిమా 200 కోట్ల గ్రాస్ దాటిన ప్రతిసారి అందులో ఒక స్టార్ హీరో కనిపించేవాడు. బాహుబలి సిరీస్, రంగస్థలం, సాహో, సైరా, అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, పుష్ప, త్రిబులార్, వాల్తేరు వీరయ్య, సలార్ లాంటి చిత్రాలు మాత్రమే ఇప్పటి వరకు 200 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి హనుమాన్ చేరింది. యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్ బిగినింగ్ లోనే బిగ్ మైల్ స్టోన్ ను అందుకున్నాడు. హనుమాన్ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న వేళ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సీక్వెల్ 2025లోనే విడుదల చేస్తానంటున్నాడు. జై హనుమాన్ లో స్టార్ హీరో నటించబోతున్నాడు అంటున్నాడు. అయితే ఆ స్టార్ ఎవరు అనేది మాత్రం ప్రశాంత్ సీక్రెట్ గా ఉంచుతున్నాడు. హనుమాన్ కంటే డబుల్ త్రిబుల్ బడ్జెట్ తో జై హనుమాన్ తెరకెక్కిస్తానంటున్నాడు ప్రశాంత్.